గురుగారు, ఆలయాలు, క్షేత్రాలలో మొక్కుబడులుగా తలనీలాన్ని సమర్పిస్తారు భక్తులు. ఇలా తలనీలాలు సమర్పించడంలో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలే, అప్పుడు అనుభవించిన క్లేశాలే ఈ జన్మలో కేశాలై నీకు అలంకారంగా మిగులుతాయి. ఈ అలంకారం నీకు అహంకారాన్ని కలుగజేస్తుంది. అందుకే అమ్మవారిని ప్రార్థించిన, అయ్యవారిని ప్రార్థించిన ఆ కేశాలను తుమ్మెదల గుంపుతో వర్ణిస్తారు. హంతారం మదనస్య నందయసిరైరంగైరనంగోజ్వలైః యైర్భృంగావళి నీలకుంతల భరైః అంటారు ఆదిశంకరులు మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో. అమ్మవారి కేశాలన్నీ నల్లని భ్రమరముల గుంపులాగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకని కేశాలను అలా పోలుస్తారు అంటే, భ్రమరాన్ని షట్పది అంటారు. 6 పాదాలతో ఉంటుంది. ఏమిటి ఆ 6 అంటే, శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయమనిశ్చాయం విషయానుపసేవతి. 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ కలిపితే 6. ఈ భృంగం అలంకారాన్ని అహంకారంగా భావించి అనేకమైన విషయ సుఖాలను ఆఘ్రాణిస్తూ జీవిత పరమార్థాన్ని మరిచిపోతూ ఉంటుంది. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి, ఏ కేశాలైతే నా క్లేశాలకు కారణమో, నా కష్టాలకు మూలమో దాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. ఇక్కడి నుంచైనా నాలో ఉన్న అహంకారాన్ని అంతరింపజేసి అద్భుతమైన శ్రేయో పదాన్ని నాకు చూపించు అన్న ఆలోచనతో మనం కేశ ఖండనకు సంసిద్ధమవుతాం. తల నీలాలను భగవంతుడికి అర్పిస్తాం. ఈ విషయాన్ని మనం గమనించగలిగితే కేశములు తీసిన మరుక్షణం ఏదో ఒక ఆచ్ఛాదనను తల మీద ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనకు స్వస్తి పలుకుతాం. ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని సంస్కరించుకోవాలన్న ఆలోచనతో ఇంత ఉత్కృష్టమైన కర్మకు నడుం బిగించిన నీవు దాన్ని మరిచిపోవాలి అన్న భావనతో, నలుగురికి ఆ స్ఫురణ కలగాలన్నటువంటి ఆలోచనతో ఏదో ఒక సాధనాన్ని నీ నెత్తి మీద ఉంచుకుంటే అది పూర్తి ఫలితాన్ని ఇవ్వవు. స్త్రీలు కూడా వేణీదానం అని ప్రయాగలో చేస్తారు. కాశీ పిండం వేణీదానం. ఇలా వారు కూడా వేణీదానం ద్వారా తమ యొక్క ఆలోచనకు పదును పెడుతూ తమ జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే తలనీలాలను సమర్పించటం అన్నది మన అహంకారాన్ని వదులుకొని అలంకారాలకు స్వస్తి పలుకుతూ అంతా నిండి నివిడీకృతమై ఉన్న ఆ పరమాత్మ చైతన్యాన్ని నాలో ఉద్దీపన చేసుకునే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడుతూ ఉన్నాను అన్న స్ఫురణకు మూలం. దాన్ని తెలుసుకుంటూ అహంకారాన్ని పెంచుకుంటూ ఆనందానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.